జంతికలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. కానీ నేను చూపించే విధంగా చేశారంటే ఇదిగో ఈ విధంగా ఉంటాయండి. క్రిస్పీగా జంతికలు చాలా గుల్లగా వస్తాయి. టేస్టీగా ఉంటాయండి. మనకు తెలియకుండానే చాలా తినేస్తాం. అయితే జంతికలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్రిస్పీగా రావడానికి సీక్రెట్ చెప్తానండి. ముందుగా మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకోండి. నేనైతే మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నా. ఇది 1/2 కిలో రైస్ పడుతుంది. దీంతో 4 గ్లాసుల రైస్ తీసుకుంటే 1 కేజీ అవుతుందండి. నేనైతే కేజీ రైస్ తీసుకున్నా. మీ ఇష్టం అండి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. కానీ కొలత కోసం ఒక గ్లాస్ తీసుకోండి. కరెక్ట్ కొలతతో తీసుకున్నారంటే జంతికలు పర్ఫెక్ట్ గా వస్తాయి. జంతికలు క్రిస్పీగా రావడానికి కారణం మినపప్పు అండి. బియ్యం 4 గ్లాసులు వేసుకున్నాం కనుక మనం బియ్యం ఏ గ్లాస్ తోనైతే తీసుకున్నాం అదే గ్లాస్ తో 2 గ్లాసులు తీసుకోండి. మినపప్పు 2.5 కూడా తీసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం అవ్వదు. నేనైతే 2.5 తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది పచ్చి శనగపప్పు. మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఇక్కడ చూపించే విధంగా హాఫ్ తీసుకోండి. అదే కప్పుతో మనం వేపిన పప్పు కూడా తీసుకోవాలి. ఈ పప్పు వేయడం వల్ల జంతికలు స్మూత్ గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ఈ శనగపప్పుని ద్వారగా వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్ల జంతికలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి. సిమ్ లో పెట్టి లైట్ గా కలర్ మారితే స్టవ్ ఆపేయండి. ఇప్పుడు అన్నిటినీ కలిపి పిండి పట్టించండి. పిండిలో 2 టేబుల్ స్పూన్ కారం, మీరు కారం ఎంత తింటారో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ వాము, ఉప్పు తగినంత వేసుకొని బటర్ ని వేసి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ వేడి చేసి తీసుకోవాలి. ఆయిల్ వేసినాక చేయి పెట్టొద్దండి, గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని గట్టిగా పట్టుకుంటే ఈ విధంగా రావాలి. అప్పుడే పిండి పర్ఫెక్ట్ గా ఉందని అర్థం. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చేతికి అంటినట్టుగా ఉండాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఇలా జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా ఉండకూడదు. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పెట్టాలి. ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్ గా చూపించడానికి అవ్వట్లేదండి. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా జంతికలు వేసుకోవటమే. మీకు ఎలా వస్తే అలాగా ఫ్రెష్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేయండి. 1 నిమిషం తర్వాత తిరిగేయండి. ఎప్పుడైతే మనకు జంతికల మీద ఆయిల్ పొంగడం ఆగుతుందో అప్పుడు మనం తీసేయొచ్చు. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయొచ్చు. ఇదే విధంగా మిగతావన్నీ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.